గత 6 నెలలుగా మనం చేస్తున్న పోరాటంలో ఎంత నిజాయితీ ఉంది, ప్రకృతి మనకి ఎంత సహకరిస్తుంది, ధర్మం మన పక్షాన ఉంటే నిజానికి ఆ ట్రస్ట్ పెట్టేటప్పుడు ఆ ట్రస్ట్ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే ప్రెస్ మీట్ లో వారు చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే, సాయి ఆలయాలకు కావాలి అనుకుంటే హిందువులు ఇప్పుడు తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. పనిలో పని మీకు చెప్పాల్సిన రహస్యం ఏమిటి అంటే, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత 6 నెలలుగా మనం చేస్తున్న పోరాటంలో ఎంత నిజాయితీ ఉంది, ప్రకృతి మనకి ఎంత సహకరిస్తుంది, ధర్మం మన పక్షాన ఉంటే మనకి ఎటువంటి దారి చూపిస్తుంది అనేది ఈరోజు రుజువైంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి గౌరవ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 6 ఏళ్లుగా శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని ఒకటి పెట్టి, దాని ద్వారా తిరుమల శ్రీవారి యొక్క బ్రేక్ దర్శనాన్ని 10,500 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. నిజానికి ఆ ట్రస్ట్ పెట్టేటప్పుడు ఆ ట్రస్ట్ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో ఎన్ని దేవాలయాలు నిర్మించారో మనకి తెలియదు, కానీ రేపు జూలై నెలాఖరు ఆగస్టు మొదటి వారంలో మొట్టమొదటి శ్రీవాణి ఆలయాన్ని నిర్మించబోతున్నాము అని ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇదే ప్రెస్ మీట్ లో వారు చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే, భక్తులు ఏవి కోరుకుంటే అది, అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కావాలంటే వెంకటేశ్వర స్వామి వారిది, శివపార్వతులది, సీతారాములది, ఎవరిదైనా కాదు, ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహంతో ఆలయాన్ని నిర్మింపచేస్తాము అని చెప్పారు. కానీ సాయిబాబా విషయానికి వచ్చేప్పటికి సాయిబాబా ఆలయాల్ని టీటీడీ నిధులతో నిర్మించే ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే, సాయిబాబా ఎక్కడా కూడా హిందూ పురాణ శాస్త్రాల్లో ఎక్కడా లేరు. అంతేకాదు సాయిబాబాకి జరిగే ఆరాధనలు కావచ్చు, సాయి మందిరాలుగా చలామణి అవుతున్నవి కావచ్చు, వేటికి కూడా ఆగమ శాస్త్రాలు లేవు. కాబట్టి అటువంటి ఆగమ శాస్త్రాలు లేని, పురాణ ప్రమాణాలు లేని సాయిని కావచ్చు, సాయి ఆలయాలని కావచ్చు, టీటీడీ నిధులతో మేము నిర్మించలేము అని స్పష్టంగా తెలియచేశారు. అంతేకాదు టీటీడీ నిధులు లేదా టీటీడీ ఇవి దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాబట్టి ఆ నిధులను కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టగలం తప్ప మిగతా వాటి కోసం మేము ఖర్చు పెట్టలేము. సాయి ఆలయాలకు కావాలి అనుకుంటే షిరిడి సంస్థాన్ కావచ్చు లేదా సాయి భక్తులు కావచ్చు, వాళ్ళు పుష్కలంగా వాటిని పోషించుకోగల స్థితిలో ఉన్నారు. కాబట్టి అవి వాళ్ళు చూసుకుంటారు. హిందువుల డబ్బుని హిందుత్వానికే తప్ప, హిందూ ధర్మానికే తప్ప, హిందూ ధర్మ పరిరక్షణకే తప్ప సాయి ఆలయాలకి, లేకపోతే సాయి ఆలయాల పోషణకి లేదా సాయి ప్రచారాలకి మేము వినియోగించలేము అని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. సరే, ఇన్నాళ్ళకి టీటీడీ నిజంగా లేదా దేవాదాయ శాఖ నిజంగా ధర్మాన్ని కాపాడే విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందుకు మొదటిగా ప్రభుత్వానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం హిందూ సమాజం యావత్ తరఫున. ఇక హిందువులు ఇప్పుడు తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. మనకి సంబంధించినది ఏది మనది కాదు అన్న విషయంలో స్పష్టత రావాల్సింది మీకే. గత 6 నెలలుగా మేం చేస్తున్న పోరాటం చాలా మంచి దారిలో ఉందని నిరూపించే అనేక వాటిల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది అవుతుంది. దీని తాలూకు న్యూస్ క్లిప్పింగ్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారి ప్రెస్ మీట్ రెండు మీకు చూపించడం జరుగుతుంది. మొదటగా దిశాడైలీ.com లో వచ్చిన ఈ న్యూస్ క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. షిరిడి సాయి ఆలయాలకు నిధులు ఇవ్వలేం. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సాయి భక్తుల్లో హిందువులతో పాటు ఇతరులు ఉన్నారని, తమ శాఖ హిందూ దేవాదాయ శాఖ పరిధిలోనే పని చేయాలని చెప్పారు. పురాణ గ్రంథాలు, పౌరాణిక శాస్త్రాల్లో షిరిడి సాయి లేరని తెలిపారు. సాయి ఆలయాలకు చాలా మంది సంస్థల నుంచి ఆర్థికంగా విరాళాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కారణాలతోనే షిరిడి సాయి ఆలయాలకు టీటీడీ నిధులు వినియోగించమనే విషయాన్ని మంత్రి ఆనం స్పష్టం చేశారు. షిరిడి సాయి ఆలయాల్లో వైదిక ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు జరగడం లేదన్నారు. అందువలన షిరిడి సాయిబాబా ఆలయాలను టీటీడీ నిధులతో నిర్మించలేమని ఆనం వెల్లడించారు. శ్రీవాణి నిధుల వినియోగంలో ప్రోటోకాల్ ఉందని, అందువల్లే సాయి ఆలయాలకు నిధులు వెచ్చించలేమని ఆయన పేర్కొన్నారు. అలాగే దీనికే సంబంధించి ఎండోమెంట్ మినిస్టర్ వారు స్వయంగా చెబుతున్న ఈ స్టేట్మెంట్ విజువల్ కూడా మీరు చూడండి. జూలై చివరిలో ఆగస్టు మాసంలో తొలి శ్రీవాణి ఆలయాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిట్కో కాలనీలో దాదాపు 1000 మంది ఉన్నటువంటి టిట్కో కాలనీలో ఈ ఆలయం పూర్తయింది. మా దేవాదాయ శాఖ అధికారులు దాన్ని పూర్తి చేశారు.
దానిలో రామాలయం కావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కావాలన్నారు. అందుకే సీతారామాంజనేయుల యొక్క విగ్రహాలతో, లక్ష్మణ స్వామితో కూడుకున్నటువంటి విగ్రహాలతో ప్రతిష్ఠ చేయించి ఆ ఆలయాన్ని నమూనాగా రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయడానికి, అందులో ఏ రకమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, లేకపోతే శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనటువంటి అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ఆ ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ, అలాగే ఎండోమెంట్ మంత్రివర్యులు చెప్పినట్లు సాయిబాబా ఆలయాలకు కావాలనుకుంటే షిరిడి సంస్థాన్ వాళ్ళు ఇచ్చుకుంటారు, లేకపోతే సాయి భక్తులు చాలానే ఇచ్చుకుంటారు అన్నట్టు పనిలో పని మీకు చెప్పాల్సిన రహస్యం ఏమిటి అంటే, ఇన్ని రకాల సాయిబాబా ఆలయాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఈరోజు టీటీడీ హిందూ దేవాలయాల నిర్మాణానికి సహాయం అందించడం స్టార్ట్ చేసింది. కానీ షిరిడి సంస్థాన్ ఎప్పుడో స్టార్ట్ చేసింది. కావాలంటే వాళ్ళ వెబ్సైట్, అధికారికంగా ఇచ్చిన వెబ్సైట్లో మీరు చూడండి. షిరిడి సాయి టెంపుల్ కన్స్ట్రక్షన్ పాలసీ. Sri Sai Baba Sansthan is considering the construction of Sri Sai Baba temples all over the country to promote and spread the teachings of Sri Sai Baba. If an organization or the state government provides 5 acres of land for this purpose, Sri Sai Baba Sansthan will build a temple similar to Shirdi. Apart from this, activities such as hospital, food, donation, etc. will be implemented there. Additionally, for the construction of new Sri Sai Baba temple in various villages, the organization is contemplating contributing 50% of the cost of construction or rupees 50 lakh rupees, whichever is less. ఎవరైనా సరే 5 ఎకరాల ల్యాండ్ చూపిస్తే షిరిడి సాయి సంస్థానే పూర్తి ఖర్చులతోటి ఆలయాన్ని నిర్మించిస్తుంది. లేదు ఒకవేళ చిన్న ఆలయం కట్టుకోవాలి అనుకుంటే కనుక ఆలయం యొక్క ఖర్చుల్లో 50% అంటే సగం ఖర్చు లేదా గరిష్టంగా 50 లక్షల వరకు షిరిడి సాయి సంస్థాన్ అనేది సాయి మందిరాల నిర్మాణానికి డబ్బులు ఇస్తూ ఉంది. కాబట్టి మన దేవాదాయ శాఖ డబ్బులు, మన టీటీడీ డబ్బులు ఇక నుంచి కేవలం ధర్మం కోసమే, అది వైదిక మార్గాల్లో ఉండే వాటికి, ఆగమ శాస్త్రాల ప్రకారం నడుచుకునే వాటికి మాత్రమే ఇవ్వాలన్న దేవాదాయ శాఖ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇంత చక్కటి నిర్ణయాన్ని ఇంత ధైర్యంగా ప్రకటించిన ఎండోమెంట్ మంత్రివర్యులకి, అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి పర్టికులర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో హిందూ బంధువులారా, సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది, ఎప్పటికైనా ధర్మమే నిలుస్తుంది. సో మరెన్నో మార్పులు అతి త్వరలో మీరే చూడబోతున్నారు. ఆ మార్పులన్నీ వచ్చేదాకా మా వంతు పోరాటం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కావాల్సిందల్లా మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.